Do you have any issues at a political level, at administrative level? What are the reasons why we are not able to collect the intended tax? అంటే Sir, actually, ఒక ప్రభుత్వ yes, sir. ఉద్యోగి సర్వీస్ ట్యాక్స్ అని చెప్పి 50,000 రూపాయలు సంపాదించి ఒక ప్రభుత్వ ఉద్యోగి 600 రూపాయలు ట్యాక్స్ కడుతున్నప్పుడు, బిలో పవర్టీ లైను చేపలే ఆధారం చేసుకొని బతికి ఒక మత్స్యకారుడు 30 రూపాయలు కరెంటు కడుతున్నప్పుడు, ఒక దిగువ మధ్యతరగతి వాళ్ళు కడుతున్నారు, మధ్యతరగతి వాళ్ళు కడుతున్నారు, ఈవెన్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కొంచెం డబ్బు సంపాదించే వాళ్ళు కడుతున్నారు. How come there is a lenient approach towards educational institutions and industries? Is it some kind of tax incentive was given to them, or is it a political decision of all these years? I'm not blaming one or two, but I'm asking the entire system as an official. I'm seeking your understanding. Sir, actually, sir, ఈ ఇండస్ట్రీస్ కి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కి వీ హ్యాడ్ క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉన్నాయి సార్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చినప్పుడు ఏంటంటే సార్, వాళ్ళ క్లెయిమ్ కొంచెం సార్లు ఎలా ఉంటుందంటే, మేము ట్రస్ట్కి మీరు ట్యాక్స్ వేయకూడదు, ఎగ్జెంప్షన్ ఇవ్వాలని కొన్నిసార్లు క్లెయిమ్ చేస్తున్నారు సార్. సో దానిపైన కూడా కొంచెం అంబిగ్యూటీ ఉంది సార్. వీ నీడ్ క్లియర్ కట్ గైడ్. With your permission, sir, there is no ambiguity, sir. According to AP Panchayati Act, educational institutions ki there is no exemption, sir.